ఇక్కడ సారీ భయపడిపోయాను. దారం మీద కవలపైన పడింది పాము అనుకున్నా. సేఫ్టీ ఉంది కాబట్టి చిన్నపిల్లలు వస్తే చాలా కష్టం. స్టెప్ చూసారంటే రౌండ్ రౌండ్. నేను చిన్నప్పుడు ఇలాంటి స్టెప్స్ ఎక్కడానికి భయపడేదాన్ని, ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది. లావుగా ఉండే వాళ్ళైతే అస్సలు రాలేరు, సన్నగా ఉంటేనా ఇక్కడ అంతా ఎక్కేయడానికి. పైన చూసారంటే పైన మనకు వెళ్తూ కనపడుతుంది. ఇప్పుడు స్వరూప ప్రియా వ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే పులిగుండకి వచ్చామన్నమాట ఫ్రెండ్స్తో కలిసి. వాళ్ళేంటో అస్సలు వీడియోస్కి రావడానికి అలా భయపడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ ముందర వెళ్ళిపోయారు. నేనంటే వాళ్ళ వెనకాల వెళ్తున్నాను అనమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. అమ్మో ఎక్కలేదు, ఇప్పుడు స్టార్ట్ చేసాము కానీ ఇప్పుడు పైకి వచ్చేసినట్టుంది. 1000 ఫీట్స్ హైట్ అయితే ఉంది. పైకి వెళ్ళి చూపిస్తా. చాలా మంది వీడియోస్ తీశారు కానీ ఇప్పుడు నేను ఎప్పుడూ వచ్చింది లేదు. మా అమ్మ వాళ్ళతో అయితే కింద ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి మాత్రమే వచ్చామన్నమాట. బ్యాక్ చూపిస్తా. కింద అయితే టెంపుల్ ఉంది, టెంపుల్ నుంచి అయితే వచ్చాము మేము. మళ్ళీ ఇక్కడికి తీసుకురమ్మంటే లేట్ అయిపోతుందని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ నుంచి వ్యూ చూస్తారండి, చాలా చాలా బాగుంటుంది. నాకు ఇప్పుడే గస వస్తుంది, ఇంకా ఆ పైకి వెళ్ళాలి. రండి పోదాం. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి. సాగు కష్టంగానే ఉంది. ఇక్కడ ఒక గుడి ఉంది. ఇక్కడి నుంచి కానీ పడ్డానంటే వాళ్ళే దొరకరు. ఇక్కడంతా ఎలా ఉందో చూడండి, ఫుల్ రాయలు రప్పలు. నేనే వంకొని పోతున్నా, లేదులే ఆ హైట్కి సరిపోయింది. నేను వీడియో తీసుకుంటా వస్తానా, నా ఫ్రెండ్స్ వాళ్ళేమో ముందర పరిగెత్తున్నా. అంత భయం. గస్స అంటే గస్స. ఇక్కడి నుంచి ఎంత బాగుందో వ్యూ. ఒక్కొక్కసారైనా ట్రై చేయాలనిపిస్తుంది. జ్యూస్ అన్నీ వేసుకొని ఎత్తుకొచ్చేసామన్నమాట కాబట్టి అప్పుడప్పుడు తాగుతూ కూర్చొని అలా వెళ్తున్నాం. ఇక్కడ చెప్పులు లేకుండా వస్తే కాళ్ళు గుచ్చుకుంటాం. ఇక్కడ చూడండి, కానీ ఇది ఒక సేఫ్టీ ఉంది కాబట్టి చిన్నపిల్లలు వస్తే చాలా కష్టం. స్టెప్ చూసారంటే రౌండ్. నేను చిన్నప్పుడు ఇలాంటి స్టెప్స్ ఎక్కడానికి భయపడేదాన్ని, ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది. చూడండి, ఇంకా స్టెప్స్ ఏమో పోతా ఉంది పైకి. ఈ రెండు కొండల మధ్య ఎంత బాగా కట్టారు కదా. సేఫ్గా రండి, వెనకాల వచ్చేవాళ్ళు. క్రాస్గా ఉన్నాను. స్టెప్స్ ఎక్కడానికి చాలా భయంగా. ఇంకోటి ఏంటంటే నా ఫోన్ ఎక్కడ స్టాండ్ నుంచి కింద పడిపోతుందని అది ఇంకొంచెం భయంగా. ఇంకా లెంత్ ఉంది కానీ నాకు ధైర్యం సరిపోలేదు. ఫోన్ పట్టుకోవడానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు. అయ్యో, నేను పైకి వెళ్ళిపోతా, ఫోన్ పడిపోతుంది. చూసారంటే ఆ స్టెప్స్ ఎక్కి రాగానే కింద ఇక్కడ ఈ కొండకి మిడిల్లో స్టెప్స్ కట్టున్నారనమాట. కానీ చాలా చల్లగా ఉంది. ఇక్కడ మరీ చిన్న ఉన్నాయి, లైట్ కాలేదు. ఒకదానికి ఒక స్టెప్స్ చూడండి, అసలు చాలా క్రాక్. రండి, ఇంకా ఎంత దూరం ఉందో తెల్లం. ఇది చాలా కావడంలా. లావుగా ఉండే వాళ్ళైతే అస్సలు రాలేరు, సన్నగా ఉంటేనా ఇక్కడ అంతా ఎక్కేయడానికి. పైన చూసానంటే పైన మనకు వెళ్తూ కనపడుతుంది. ఇప్పుడు అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది. బాటిల్ వేసేస్తా. నేను ఫోన్ ఎత్తుకొని మ్యాచ్కి రాలేక మా ఫ్రెండ్ దగ్గర ఇచ్చేసా. పాపం క్రాస్గా రావాల్సి వస్తుంది. ఇక్కడ సారీ భయపడిపోయాను. దారం మీద కవలపైన పడింది పాము అనుకున్నా. ఇక్కడ చూసారంటే పైన అక్కడికి వెళ్ళాలి. ఇంకా అదంతా ఎక్కేసిన తర్వాత లాస్ట్లో వచ్చి ఈ స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ కానీ ఎక్కేసామంటే మనం గుడికి అయితే చేరిపోతాం.
కానీ కింద అంత చల్లగానే, పైన చాలా ఎండగా. ఇది వచ్చి సెకండ్ కొండ, ఇది వచ్చి ఫస్ట్ ది. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ లాగా ఉంది, బ్రిడ్జ్ ఎక్కి ఆ పైకి వెళ్ళాలి. 1000 feet ఉన్న పులిగుండ మౌంటైన్ అయితే ఎక్కేసాము. కానీ ఎండ చాలా, ఎక్కేసిన తర్వాత ఎండ ఎక్కువ ఉంది. కింద అయితే అంత ఇదే అనమాట గుడి. కానీ మౌంటైన్ ఒక ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎండలో కూడా చాలా మంది వచ్చారు. ఆ సైడ్ ఆ కొండలో ఉన్నారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫీట్స్ ఉన్న పులిగుండు మౌంటైన్ అయితే ఎక్కేసాం సక్సెస్ఫుల్ గా. కింద ఉన్నంత చల్లగా ఇక్కడైతే లేదు, కాలుతో సహా కాలిపోతుంది. ఆంధ్రాల టీవీకి వెళ్ళియే ఓకే. స్వరూప ప్రియా వ్లాగ్స్, స్వరూప ప్రియా వ్లాగ్ஸ் தெலுங்கு சேனல் சப்ஸ்கிரைப் பண்ணிக்கோங்க. இப்பதான் ஸ்டார்ட் பண்ணிருக்கேன். ஆமா, கருப்பா கிடையாது, ஸ்வரூபா. ஆமா. ఇప్పుడైతే ఫస్ట్ కొండ ఎక్కేసాం కదా, ఇక్కడైతే దేవుడి దర్శనం చేసుకొని నెక్స్ట్ కొండ చూపిస్తాను. అది మిడిల్ లో వచ్చి బ్రిడ్జ్ లాగుంది, చూద్దాం. నేను వీడియోలో చూసి తెలుసుకున్నాను, మీకు చూపిస్తా. వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే తమిళనాడులో నుంచి వచ్చున్నారనమాట. వాళ్ళు నేను వీడియోస్ తీస్తా అంటే అరుస్తా ఉన్నారు. ఆ వీడియో కూడా మీకు యాడ్ చేసి ఉంటాను అనుకుంటాం. నెక్స్ట్ వచ్చి అక్కడ ఉన్న నెక్స్ట్ కొండలో ఉండే పైన ఇంగ్లీష్ వాళ్ళు, అంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా వచ్చి హాయ్ చెప్పారు. రికార్డ్ అయిందో లేదో తెలియదు, ఎడిట్ చేసినప్పుడు తెలుసు. ఐఎమ్ హ్యాపీ. తమిళ్తో అయితే కట్టేశారనమాట. దీని మిడిల్ లో వెళ్ళి ఆ కొండ దగ్గరికి అయితే వెళ్ళాలి. అంత భయం ఏం లేదు, రా పాప. కింద 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 యూట్యూబ్ లో చాలా చూసాను. ఈ బ్రిడ్జ్ అయితే ఊగుతానింది, ఇప్పుడైతే రెడీ చేసేసారు. బ్రిడ్జ్ బాగుంది, రెడీ చేసేసారు, భయం ఏం లేదు. ఇక్కడ కానీ పడితే ఇంకంతే అవుట్. ఇక్కడ కొంచెం ఇలాగా కట్టుంటే బాగుంది, కానీ ఆ పక్క వచ్చి సేఫ్టీ లేదు. బ్రిడ్జ్ బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. రావాలంటే రావచ్చు, కానీ పెద్దవాళ్ళు వస్తే వాళ్ళు నడిచేది కాదు. చాలా చల్లగా ఉంది, గాలి అస్సలు ఏం లేదు. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. మా ఫ్రెండ్స్ ముందరున్నారు, చూస్తానే ఉన్నారు వీడియో దిగజరపంతా కొంచెం. ఓకే, చాలా అంటే చాలా చల్లగా ఉంది. అసలు ఎండ అన్నమాట ఇక లేదు. అక్కడ ఎక్కినప్పుడు మాత్రం ఎండగా ఉంది, లేదు. చాలా అంటే చాలా బాగుంది, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీరైతే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద వెళ్ళేటప్పుడు వేరే రూట్ ఉందంట, అది కూడా చూపిస్తాను. కానీ థ్రిల్లింగ్ మాత్రం చాలా బాగుంది, కానీ నా వల్ల వీడియో తీయడం కుదరలేదు. ఎక్కి రావడానికి చాలా కష్టపడ్డాను, కానీ త్వరగా వచ్చేసినట్టే ఉంది అనమాట. ఫస్ట్ టైం ఇంత పెద్ద కొండ ఎక్కడం అయితే చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలంటే ఒకవేళ కింద పడితే ఎట్లా? పెద్దవాళ్ళు ప్లీజ్ చిన్న పిల్లల్ని అయితే తీసుకురాకండి, కింద నుంచి చూసేసి వెళ్ళిపోండి. ఇక్కడైతే చాలా రిస్క్ అనమాట. నాకే భయం, షివర్ అవుతుంది కాళ్ళంతా. ఫోన్ పడిపోతుందేమో అని అదొక పక్క భయంగా ఉంది. చేత్తో గట్టిగా పట్టుకొని వస్తాను. దిగడానికి చాలా క్రాస్ గా ఉన్నాయి, ఎక్కడ పడిపోతున్నాయి. ఫోన్ అయితే బ్యాగ్ లో పెట్టేశాను. చాలా రిస్క్. ఎక్కేటప్పుడు అంతగా అనిపించలేదు, కానీ దిగేటప్పుడు స్టెప్స్ బాగాలేక చాలా భయపడిపోయాను అనమాట. లాస్ట్ కి కింద అయితే వచ్చేసాము. మనకి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లాగ్ అయితే చూద్దాం. అంటే బై బాయ్.